ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు హెయిర్ బ్యాండ్ ఇంకొక డిజైన్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 సెంటీమీటర్స్ అంతే అనుకుంటా 1.5 సెంటీమీటర్స్ ఉన్న MDF బేస్ తీసుకుని ఆల్రెడీ బ్యాండ్ అటాచ్ చేసాను. ఇది ఎలా అటాచ్ చేయాలన్నది కూడా వీడియో ఉంది, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. ఈరోజు ఈ బ్యాండ్ కోసం నేను వైలెట్ కలర్స్ తీసుకున్నా, మ్యాట్వి అలాగే గ్లాసీ ఏమో 8K ఐ షేపు, మ్యాట్వి ఏమో డైమండ్ షేపు తీసుకున్నా. అలానే జర్కన్ స్టోన్స్ కూడా వైలెట్ కలరే తీసుకున్నాను. ఫస్ట్ డిజైన్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను, చూసేయండి. మీరు గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఫస్ట్ ఇవి ఉన్నాయి చూసారా 8Kవి, అవి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇట్లా పైన ఇప్పుడు ఇక్కడ కూడా కొద్దిగా అటాచ్ చేసుకోండి, ఎందుకంటే ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాట్ ఫినిష్ ఉన్నాయి కదా, వాటిని అటాచ్ చేస్తాం. ఈ విధంగా స్లాండ్గా అటాచ్ చేసుకోవాలి, అంటే ఇలాగా పడుకున్నట్టుగా అటాచ్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్లో గ్లూ అప్లై చేసి వైలెట్ కలర్ జర్కన్ స్టోన్ని అటాచ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ హైలైట్ చేయడం కోసం నేను ఇక్కడెక్కడ కొద్దిగా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. అప్లై చేసి ఇక్కడ వైట్ జర్కన్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని అటాచ్ చేస్తాను 1 by 1.
ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా మనము ఈ జర్కన్ స్టోన్స్ని 1 by 1 అటాచ్ చేసేసుకోవాలి. అలాగా రబ్బర్ బ్యాండ్ అనేది కంప్లీట్ అయ్యింది. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది డ్రై అయిన తర్వాత కూడా చూపిస్తాను, చూడండి.